ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ ఈదర రామకృష్ణ గారు, ఏంటి ప్రస్తుత మార్కెట్ల పరిస్థితి? ఎందుకంటే మొన్నటి డిసెంబర్ వరకు మార్కెట్స్ ఆల్ టైమ్ హై అని ప్రతిరోజు మాట్లాడుకున్నాం. అండ్ 2024 ప్రారంభం నుంచి అంటే జనవరి నుంచే మార్కెట్స్ కొలాప్స్ని కూడా చాలా క్లోజ్గా చూసాం. అంటే 72,000 73,000 మార్కెట్ రీచ్ అవుతుంది అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ 71,000కి మార్కెట్ వచ్చేసిన పరిస్థితి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్? అండ్ బడ్జెట్ ఈవెంట్ ఉంది, తర్వాత కూడా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఏంటి అసలు ఇక్కడి నుంచి ఇవాళ నుంచి మార్కెట్ని ఏ విధంగా చూడాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కెట్స్ గత కొద్ది సెషన్స్ నుంచి మనం చూసినప్పుడు చాలా వాలటైల్గా ఉన్నాయండి. ముఖ్యంగా ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ ఒక డిసప్పాయింట్మెంట్ అని భావించారు. అంటే యాక్చువల్ రిజల్ట్స్ బాగున్నాయి, ప్రాఫిట్ గ్రోత్ కానీ అన్ని బ్యాంక్స్ మంచి రిజల్ట్సే ఇచ్చాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొత్త ఇన్వెస్టర్స్కి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్లాంటిదంటే రిజల్ట్స్ బాగుంటే షేర్లు పెరుగుతాయి, రిజల్ట్స్ బాగాలేకపోతే షేర్లు తగ్గుతాయి అని అనుకుంటుంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బాగలేని ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వల్ల 7% ఇన్ఫోసిస్ పెరగడం చూసాం. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగాలేదు రియల్గా. అలాగే హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ బాగున్నాయి కానీ పడిపోయింది. ఇది కొంత కన్ఫ్యూజింగ్ గురి చేస్తూ ఉంటుంది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ అందరికి. దీనికి కారణాలు కనుక మీరు చూస్తే, మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ చూస్తూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది కంపెనీని బట్టి ఇప్పుడు వాల్యుయేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారం మనం చూస్తే భవిష్యత్తులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు భావించడం జరిగిందండి. పర్టికులర్గా ఎఫ్ఐస్ భారీ ఎత్తున సెల్లింగ్ చేయడం జరిగింది. మనం అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్లో కనుక చూసినట్లయితే ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన నైట్ 9% కొలాప్స్ అవడం, తర్వాత నెక్స్ట్ డే కూడా 9% కొలాప్స్ అవడం మనం చూసాము. కానీ మన మార్కెట్లో అది తర్వాత కంటిన్యూగా ఇక్కడ కూడా కొలాప్స్ అవడం చూసాము. సో మొత్తం మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద డౌన్ గ్రేడ్స్ మొదలైనవి. అంటే భవిష్యత్తులో మెయిన్గా అక్కడ ఏం జరిగిందంటే డిపాజిట్స్ అనేవి డిపాజిట్స్లో గ్రోత్ కనిపించడం లేదు. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్, అంటే ఎక్కువ మంది కస్టమర్స్ స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపించడం, ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువగా ఉండటం ఇండియాలో ప్రస్తుతం, కేవలం 6% బ్యాంకుల నుంచి రావడం, ఇలాంటి కారణాల చేత ఎక్కువ మంది డిపాజిట్స్ వేయడానికి మొగ్గు చూపించడం లేదు. బ్యాంక్లో క్యాష్ ఖాళీగా ఉంచడానికి మొగ్గు చూపించడం లేదు. ఎందుకంటే మీరు ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా 2023లో అద్భుతంగా రాణించాయి. అలాంటి సందర్భాల్లో డిపాజిట్స్ అనేది సాధారణంగా తగ్గటం మామూలే. కానీ దాన్ని ఒక భూతంలాగా చూపించి మార్కెట్ని కొంచెం అంటే మార్కెట్ని కొంచెం అమ్మకాలు జరపడం మనం చూసాం మార్కెట్లో. సో ఈ మార్కెట్లో ఈ అమ్మకాలు ఇవన్నీ కూడా పర్మనెంట్గా అంటే కంటిన్యూస్గా కొనసాగుతాయా లేదా తాత్కాలికంగా బ్రేక్ పడుతుందా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది మనం కొద్ది రోజుల్లోనే మనం చూస్తాము. అంటే మెయిన్గా ఇక్కడ ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు సీరియస్గా అమ్మకాలు జరుపుతున్నారు. గత కొన్ని నెలల నుంచి లాస్ట్ 2 years కూడా వాళ్ళ అమ్మకాల్లోనే ఉన్నారు. కానీ మనం ఎలా సర్వైవ్ అయ్యాం అనేది ఆలోచిస్తే మెయిన్గా డొమెస్టిక్ ఇన్వెస్టర్సు, మన ఇండియన్ ఇన్వెస్టర్సు, రిటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ భారీ ఎత్తున మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అది కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. ఈరోజు కనుక మనము రిజర్వ్స్ కనుక చూసినట్లయితే మనకి ఎప్పుడు కూడా మెయిన్గా మనకి ఎస్ఐపిస్ ద్వారా, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తాయి ఆ డబ్బులు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో తీసుకొస్తారు. కనీసం అది ఎప్పుడు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఒక 6% రిజర్వ్స్ కనుక క్యాష్ రిజర్వ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే మేనేజ్ చేస్తూ ఉంటాయో అవి కూడా చూస్తే 1 లక్ష నుంచి 1.5 కోట్ల రూపాయల దాకా ఉంటాయి. మొత్తం మీద ఒక 4.5 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో ఎప్పుడైనా పెట్టడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారని మనం పెద్ద అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఎస్ గత 2 సంవత్సరాల నుంచి అమ్మకాల్లోనే ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా అమ్మకాలు జరిపే అవకాశాలు ఉన్నాయి.
సో అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనే స్తోమత అంటే ఎదుర్కొనే శక్తి మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రిజల్ట్స్ చూస్తే. ఇంకా ఎకానమీ పరంగా ఏమన్నా డౌట్ ఉందా అంటే, ఎకానమీ పరంగా మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎకానమీ బాగుంది. రాబోయే సంవత్సరాల్లో దాదాపుగా 7% గ్రోత్, జీడిపి గ్రోత్ అనేది కనిపిస్తుందని మన అన్ని అంచనాలు, అంటే పెద్ద పెద్ద బ్రోకింగ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్బీఐ ఒక రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. 7% గ్రోత్ స్టడీగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఇన్ఫ్లేషన్ 4.5 దగ్గర కట్టడి చేస్తామని కూడా నమ్మకంగా చెప్తున్నారు. సో కాబట్టి భవిష్యత్తులో గ్రోత్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇండియా గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే 1-2 అంశాలు మనం పరిశీలించినట్టయితే, మెయిన్గా నిఫ్టీ కనుక హిస్టారికల్గా చూసినప్పుడు PE రేషియోస్ అనేవి 20 దగ్గర ఉండేవి. కానీ ఇప్పుడు ఒక 15 years యావరేజ్గా చూసుకుంటే 20.4 ఎంత ఉంటుంది. ఆ 20.4 నుంచి కొంచెం మనం ఇప్పుడు ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉన్నాం. అంటే 21.6, 22 దాకా వెళ్తూ ఉన్నాము. సో ఈ ఫార్వర్డ్ PE రేషియోస్ 22 ఉండటం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా FIs భావిస్తూ ఉండొచ్చు. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ అమెరికాలో పీక్గా ఉండటం, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు అక్కడే దొరకడంతో ఎక్కువ మంది FIs వాళ్ళ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్కి మొగ్గు చూపిస్తున్నారు ప్రస్తుతానికి. మేబీ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రాబోయే 6 నెలల్లో వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గుముఖం పట్టచ్చు. అలాంటి సందర్భాల్లో మళ్ళీ FIs ఇండియా వైపు దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. సో అయితే మార్కెట్లు ఏమో అంటే డిసెంబర్ మొత్తం ఆల్ టైమ్ హై, జనవరి నుంచి వాలటైలిటీ, అంటే మార్కెట్ క్రాష్ చూస్తున్నాం, బ్లడ్ బాతులు చూస్తున్నాం కదా. అంటే ఈక్విటీ ఇన్వెస్టర్స్ యొక్క థాట్ ప్రాసెస్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో బట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఈక్విటీకి సంబంధించి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారంటే, నేను చెప్పేది రిటైల్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది కదా, రిడెంప్షన్ చేసుకుని బయటకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మరి ఇటు ఈక్విటీ ఇన్వెస్టర్స్కి, ఇటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, అదేవిధంగా మార్కెట్ కొంత ఫాల్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఆలోచనలో ఉండాలి అంటారు అసలు? ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఆలోచించారంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు డబ్బులు ఇవ్వదు. అట్లాగే స్కేర్డ్ మనీకి కూడా డబ్బు ఇవ్వదు. స్కేర్డ్ మనీ అంటే భయపడుతూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ డబ్బు రావడం కొంచెం కష్టం అవుతుంది. ఇది ఒక ధైర్యంతో చేయాల్సిన పనులండి ఇవి, ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ. కాబట్టి మీరు అంటున్నట్టు డిసెంబరు, జనవరి ప్రథమార్థంలో కొంచెం హైస్ చూసిన మార్కెట్స్ చిన్నగా సర్దుకుంటున్నాయి. జనరల్గా ఇది హిస్టారికల్గా మనం చూసినట్లయితే ఎప్పుడు డిసెంబరు మాసంలో FIస్కి వాళ్ళ NAVs మంచిగా ఉండడానికి కానీ, లేకపోతే ఇయర్ ఎండింగ్ కారణాలు కావచ్చు, వాటి వల్ల మార్కెట్స్ ఎప్పుడు హిస్టారికల్గా చూసినప్పుడు బాగానే ఉంటాయి డిసెంబర్ మాసంలో. కానీ జనవరికి వచ్చేటప్పటికి ఫ్రెష్ అలొకేషన్స్ ఉంటాయి. FIస్కి ఈ కంట్రీ వైజ్ స్పెసిఫిక్ అలొకేషన్స్ ఉంటాయండి. అంటే మనము ర్యాంకింగ్స్ కన్నా చూస్తే మన కంట్రీ నెంబర్ 1లోనే ఉంటుంది ఎమర్జింగ్ మార్కెట్స్లో. ఎందుకంటే మనం ఏమి ఒక కమోడిటీ బేస్డ్ కంట్రీ కాదు, ఒక కమోడిటీ మీద ఆధారపడ్డ కంట్రీ కాదు. మనకి సెల్ఫ్ రిలయంట్గా, అంటే మన కన్జంప్షన్ ఉంది, మన కన్జంప్షన్ స్టోరీ బాగుంది, అట్లాగే మనకి ఇండస్ట్రీ ఉంది, మనకి సర్వీసెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మనము ఆల్మోస్ట్ చైనా కంటే బెటర్గా ఉన్నాం. కానీ చైనా అనేది డీగ్రోత్లో ఉంది, ఇండియా అనేది గ్రోత్ ఫేజ్లో ఉంది. కాబట్టి ఫారినర్స్ వాళ్ళు చూసినప్పుడు, అంటే FIs చూసినప్పుడు ఇండియా స్టోరీలో ఏమీ డౌట్ ఉండదు. కానీ కొన్నిసార్లు అలొకేషన్స్ వచ్చినప్పటికీ మార్కెట్స్ కొంచెము రీషఫ్లింగ్ జరుగుతుందండి. అంటే జనవరి మాసంలో జనరల్గా కొన్ని స్టాక్స్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొత్త స్టాక్స్లో పికప్ చేసుకుంటూ ఉంటారు. ఆ రీషఫ్లింగ్ జరిగే ప్రాసెస్లో, అట్లాగే మంత్ ఎండ్ అంటే ఫిబ్రవరి 1st వచ్చేటప్పటికి బడ్జెట్ ఉంటుంది. ఈసారి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ జనరల్గా జనవరి మాసం అంతా ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొంత వాలటిలిటీ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ షేర్స్ అనేవి షఫుల్ చేయడము, అంటే కొన్ని షేర్లు వాళ్ళు అమ్మేసుకొని రేటింగ్ తగ్గిన వాటిని కొత్త షేర్లలోకి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ జనవరిలో ఉండే వాలటిలిటీని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. అంటే కొంచెం లాంగ్ టర్మ్ ప్లే చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లు షార్ట్ టర్మ్లో ఉంటే మీరు ఇబ్బంది పడతారు, లాంగ్ టర్మ్లో ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ అంటే కనీసం యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీకు
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చెప్పినట్లుగా 14 to 18% ఏదైతే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీకు పొందాలనుకుంటే కనీసం మీరు ఒక 5 to 6 years 7 years పాటు మీ జర్నీలో ఉంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే కొంతమంది లక్కీగా 2022 చివరిలోనో లేకపోతే 2020లోనో మొదలుపెట్టిన వాళ్ళకి ఇప్పటికే లాభాల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే టైమింగ్ చేస్తారు. టైమింగ్ అనేది మనం తెలిసి చేయలేం. ఇప్పుడు నుంచి పెరుగుతుంది మార్కెట్ లేకపోతే ఇప్పటి నుంచి పడిపోతుంది అనేది ఎవరు చెప్పలేరు. మనం ఒక జర్నీలో ఉంటే ఆ సైకిల్స్ని అన్నింటినీ మనము అంటే అది అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో లక్కీగా కొంతమంది 20లో ఎంటర్ కావచ్చు, 21లో ఎంటర్ కావచ్చు, 22లో ఎంటర్ కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నారు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్లు మనం ఎక్స్పెన్సివ్ మార్కెట్లో ఉన్నాం. ఎక్స్పెన్సివ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ టైం మార్కెట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఆశిస్తున్న రిటర్న్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 15% యావరేజ్ తీసుకున్నట్లయితే ఆ యావరేజ్ మీరు ఒక 5 నుంచి 7 సంవత్సరాలు కనుక మార్కెట్లో ఉన్నట్లయితే అది పొందే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో షార్ట్ టర్మ్ వాలటిలిటీ ఉంటుంది. ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నప్పటికీ కూడా ఒక 20% మీ ఎన్ఏవి తగ్గే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సందర్భాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు. అంటే నేను టైమింగ్ చేయట్లేదు, అంటే ఇప్పుడు పడిపోతాయేమో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవుతాం అట్లాంటి అనుకోబాకండి. మీ లాంగ్ టర్మ్ ఫండ్స్ని మాత్రం మీరు కమిట్ చేసినట్లయితే మార్కెట్తో కనీసం 5 to 7 years ఉండమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మార్కెట్లు ఎలా ఉన్నాయి అండ్ రాబోయే ఈవెంట్స్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.